నెల్లూరులో ఫేమస్ కొబ్బరి పల్లి చట్నీ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. సో ఇది వచ్చేసి అయితే మనం 2 మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. ఆల్ టిఫిన్స్కి సెట్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి అయితే ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని 1 కప్ వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసేసుకోవాలి. ఇలా కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత పల్లీలను 1 కప్ వరకు తీసేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి. పుట్నాల పప్పు లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో ఇదైతే యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4-5 వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని వీటిని ఫస్ట్ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసేసుకోవడం వల్ల మనకి పేస్ట్లా తయారవుతుంది అనమాట. సో వాటర్ అయితే యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చట్నీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. చూడండి, ఇక్కడైతే మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకొని ఇందులోకి మనం పోపుని రెడీ చేసేసుకుందాం. ఇది నెల్లూరు స్పెషల్గా చేస్తారనమాట. వేరేక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 4-5 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని యాడ్ చేసుకోవాలి. 4-5 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచేసుకొని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. పసుపుని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. పసుపు అనేది ఆప్షన్ మాత్రమే, నేను వేసుకుంటాను. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చట్నీని యాడ్ చేసుకోవడమే. సో చూశారు కదా, నెల్లూరు చట్నీ అయితే రెడీ అయిపోయింది. 2 మినిట్స్లోనే చేసేసుకున్నాం కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.